మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేత వేణుగోపాల్ భార్య తారక్క అలియాస్ విమల. విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తారక్కతో పాటు 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తారక్క లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లిస్టులో తారక్క పేరు కూడా ఉంది. తారక్కపై 2 కోట్ల రూపాయల వరకు రివార్డు ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. 1980లో దళంలో చేరారు తారక్కపై 4 రాష్ట్రాల్లో 170 వరకు కూడా కేసులున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు తారక్క. ఈ నేపథ్యంలో తారక్క లొంగిపోవడంతో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మరీ ముఖ్యంగా మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అంటూ కూడా వార్తలు జోరందుకుంటున్నాయి. 2026 మార్చి నాటికల్లా మావోయిస్టు రహిత దేశంగా మార్చాలంటూ కూడా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వరుసగా తనదైన స్టైల్లో ముందుకు వెళుతోంది. మరి ముఖ్యంగా మహారాష్ట్ర గడ్చిరోలీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వరకు కూడా ఛత్తీస్గఢ్ అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా తీవ్రమైన అడుగులు ముందుకు వేస్తుంది.